మహాభారత యుద్ధాన్ని ముగించడానికి నీకు ఎంత సమయం పడుతుంది అని శ్రీకృష్ణుడు అడిగితే ఆయన నాకు 18 నిమిషాలు చాలు అని అన్నాడు. ఆయన ఎవరో కాదు, బార్బరీకుడు. అసలు ఎవరు ఈ బార్బరీకుడు అంటే, బార్బరీకుడు ఘటోత్కచుడికి నాగవంశానికి చెందిన అహిలావతికి జన్మించినవాడు. జన్మతః ఈయన కురువంశపు వారసుడు. అయితే బార్బరీకుడు చిన్నతనం నుంచే గొప్ప యోధుడు. ఆయన శివుడిని ప్రార్థించి 3 అజేయమైన బాణాలను వరంగా పొందాడు. అందుకే ఇతన్ని తీన్ బాన్ ధారి అని కూడా పిలుస్తారు. మొదటి బాణం శత్రువులను గుర్తించి మార్కు చేస్తుంది. రెండవ బాణం తను రక్షించాలనుకునే వారిని మార్కు చేస్తుంది. మూడవ బాణం మార్కు చేసిన శత్రువులందరినీ ఒక్క క్షణంలో సంహరిస్తుంది. ఈ 3 బాణాలతో ఆయన మొత్తం కురుక్షేత్ర యుద్ధాన్ని కేవలం నిమిషాల్లో ముగించగల శక్తివంతుడు. మరి ఈ బార్బరీకుడు మహాభారత యుద్ధంలో ఉన్నాడా అంటే లేడు. బార్బరీకుడు యుద్ధానికి బయలుదేరే ముందు తన తల్లికి ఒక మాట ఇచ్చాడు. యుద్ధంలో ఏ పక్షం అయితే బలహీనంగా ఉంటుందో, అంటే ఓడిపోయే పరిస్థితిలో ఉంటుందో వారి తరపున నేను నిలబడి పోరాడతాను అని అంటాడు. ఆయన ఇచ్చిన మాటలోని ప్రమాదాన్ని గుర్తించాడు కృష్ణుడు. ఎందుకంటే బార్బరీకుడు కౌరవుల మీద బాణం వేస్తే కౌరవులు బలహీనపడతారు. అప్పుడు ఆయన ఇచ్చిన మాట ప్రకారం బార్బరీకుడు బలహీనపడిన కౌరవుల పక్షాన చేరి పాండవుల పైన బాణం వేయాల్సి వస్తుంది. ఇలా 2 వైపులా అందరినీ తుడిచిపెట్టే ప్రమాదం ఉందని గ్రహించిన కృష్ణుడు ఒక బ్రాహ్మణుడి వేషంలో వెళ్లి బార్బరీకుడిని దానంగా తన తలని అడుగుతాడు. బార్బరీకుడు తన తల ఇచ్చే ముందు కృష్ణుడిని ఒక కోరిక కోరాడు. నేను మొత్తం యుద్ధాన్ని చూడాలనుకుంటున్నాను అని అంటాడు. దానికి కృష్ణుడు అంగీకరించి బార్బరీకుడి తలని కత్తిరించి దానికి అమరత్వాన్ని ప్రసాదించి యుద్ధ భూమికి సమీపంలోని ఒక ఎత్తైన కొండపై ప్రతిష్ఠించాడు. అక్కడి నుండి బార్బరీకుడి తల యుద్ధం మొత్తాన్ని సాక్షిగా గమనించింది. యుద్ధం ముగిసిన తర్వాత పాండవుల మధ్య యుద్ధం గెలవడానికి కారణం నేనంటే నేను అని వివాదం వచ్చింది. అప్పుడు కృష్ణుడు యుద్ధం మొత్తాన్ని గమనించిన బార్బరీకుడిని అడగండి అని చెప్తాడు. అప్పుడు బార్బరీకుడు నవ్వుతూ, నాకు కనిపించిందల్లా కృష్ణుడి సుదర్శన చక్రం శత్రువుల తలలు నరుకుతుండడం, అలాగే ద్రౌపది మహాకాళిలాగా ఆ రక్తపాతాన్ని స్వీకరించడం మాత్రమే. ఈ విజయం కేవలం కృష్ణుడి వ్యూహానిదే అని అన్నాడు. బార్బరీకుడి భక్తికి మెచ్చిన కృష్ణుడు కలియుగంలో బార్బరీకుడు శ్యామ్ అనే పేరుతో పూజింపబడతాడు అని వరం ఇచ్చాడు. ప్రస్తుతం రాజస్థాన్ లోని ప్రసిద్ధ ఖతుస్ శ్యామ్ ఆలయం ఈ బార్బరీకుడిదే.